వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. అనగనగా ఒక అడవిలో ఒక తెలివైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి మంత్ర విద్యలు చాలా బాగా వచ్చు. ఒకరోజు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు, గురువుగారు, మేము మీ శిష్యులం. మేము మంత్రాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మేము మృత జంతువుకు ప్రాణం పోసే విద్య కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాము. బ్రాహ్మణుడు, సరే నేర్పుతా, కానీ ఒకటి గుర్తుంచుకోండి, బుద్ధి లేకపోతే విజ్ఞానం వ్యర్థం. అతడు వారిని ఈ విద్యలో ప్రావీణ్యం పొందేలా చేశాడు. కొంతకాలానికే శిష్యులు ప్రయాణానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వారికి ఒక సింహం ఎముకలు కనిపించాయి. అప్పుడే ఒక శిష్యుడికి ఇలా ఆలోచన వచ్చింది. మొదటి శిష్యుడు, మనము మన గురువు దగ్గర నేర్చుకున్న విద్యను ఉపయోగించి ఈ సింహాన్ని బ్రతికిద్దాం. రెండో శిష్యుడు, అవును, నెమలి పించాలు శరీరాన్ని మళ్ళీ సృష్టిద్దాం. మూడో శిష్యుడు, అతడు తెలివైనవాడు, పిచ్చి చేష్టలు చెయ్యకండి, అది సింహం, బతికితే మనల్ని తినేస్తుంది. మిగతా ఇద్దరు, నువ్వు భయపడుతూ ఉంటావు, నీకు శాస్త్రంలో నమ్మకమే లేదు. అప్పుడు మూడో శిష్యుడు చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. మిగతా ఇద్దరు సింహాన్ని మంత్రశక్తితో బతికించారు. సింహం బతికిన వెంటనే వారిపై దాడి చేసి వారిని చంపేసింది. చెట్టు మీద ఉన్న మూడో శిష్యుడు మాత్రమే బతికిపోయాడు. ఇందులో నీతి ఏమిటంటే, తెలివితో కూడిన విజ్ఞానమే మానవుడిని రక్షిస్తుంది. కేవలం విద్య ఉండడం సరిపోదు, దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. అనగనగా ఒక అడవిలో ఒక కాకి, నక్క ఉండేవారు. వారిద్దరూ స్నేహితులు. వాళ్ళిద్దరికీ ఆకలిగా ఉండేది. ఒకరోజు నక్క ఆ కాకికి ఇలా చెప్పింది, మిత్రమా, మనం కలిసి తిండికి వెళ్దాం. మనం స్నేహితులం కదా, ఏదైనా దొరికితే పంచుకుందాం. కాకి నమ్మి సరే అన్నాడు. ఆ రోజు కాకికి ఓ మనిషి పడేసిన మాంసం ముక్క దొరికింది. అది తీసుకుని చెట్టు మీద కూర్చున్నాడు. నక్కకి తినాలని చాలా ఆశ వేసింది. కానీ చెట్టెక్కలేక నక్క మోసం చెయ్యాలని ప్లాన్ వేసింది. నక్క, కాకి మిత్రమా, నీ గాత్రం ఎంతో మధురంగా ఉంటుంది, నీవు ఒక పాట పాడితే ఎంత బాగుంటుందో. కాకికి పొగరు వచ్చింది. పాట పాడాలని అనుకుంది. నోటిలో ఉన్న మాంసాన్ని వదిలాడు. అది నేలపై పడింది. నక్క వెంటనే దాన్ని పట్టుకొని పారిపోయింది. కాకి వేదన చూశాడు. అప్పుడే అతనికి గుర్తొచ్చింది, నక్క మోసగాళ్లలో మోసగాడు అని. ఇందులోని నీతి ఏమిటంటే, మోసగాళ్ల మాటలను నమ్మి మోసపోకూడదు.